దేవునికి మహిమ కలుగునుగాక. దేవా, నీకే కృతజ్ఞతలు నా తండ్రి. మనకు శాంతి నొసుగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చెయ్యనుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చినాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితముగా మొనర్చునుగాక. మీ కొరకు నేను ప్రార్థిస్తుంటాను, నా కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా దీవించునుగాక. ఈరోజు సువిశేషం అండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 27 వరకు. ఆ కాలములో యేసు పయనమై పోవుచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బుకుడా, నిత్య జీవమునకు పొందుటకు నేను ఏమి చేయవలేను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరునూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చెయ్యకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అసత్యమాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనినన్నిటినీ పాటించుచూనే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము, పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము, పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటే ఆ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. ఇంకనూ వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము అనెను. ఆ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకి ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తమును సాధ్యమే అని. దేవుడికి సమస్తమును సాధ్యమే. 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం అండి. మన యేసుక్రీస్తు ప్రభు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. ఈ లోకపు సంపదలు బంగారు గొలుసులు అయినా అవి గొలుసులే. అవి మన ఆత్మీయ విషయాలను ఈ లోకపు ఆస్తికి ఎంత గట్టిగా బంధిస్తాయంటే నిజమైన మంచి అయిన దేవుని వైపు ఒక్క అడుగు కూడా వేయనీయవు. అనేక సుఖభోగాలు అవసరమే, అయితే అవి మనలను ఉన్నతంగా ఆలోచింపనీయవు. అందుకే ధనవంతుడైన యువకునితో యేసు, నీకున్న ఆస్తినంతా అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు అన్నారు. ఆస్తి లేదా ధనం అంటే సంపదలే కాదు, జీవితంలో మనల్ని దేవుని కంటే ఎక్కువగా ఆకర్షించేవి. వస్తువు, మనిషి, సృజించబడినది ఏదైనా కావచ్చు. ఉదాహరణ, నేను ఒక ప్రత్యేక మనిషికి లేదా విలువైన వస్తువుకి లేదా ప్రత్యేకమైన భావశ్రాణానికి అంకితమై దైవారాధనకు, సహోదర ప్రేమ, పరిచర్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే అది విగ్రహారాధన అవుతుంది. అంటే ఆ ప్రత్యేకమైనది నాకు దేవుడవుతుంది. అటువంటిది ఏదైనా మనల్ని బంధిస్తుందని గుర్తిస్తే దాన్ని వదిలి తిరిగి రమ్మని, ఉన్నతమైన మంచిగా తననే ఎన్నుకొమ్మని ప్రాధేయపడుతున్నారు దేవుడు. మనల్ని
మన్నించి స్వీకరించడానికి ఆయన చేతులు బార్లో చాచి సిద్ధంగా ఉన్నారు. అతడు మహాకృపతో తన చెంతకు వచ్చు వారినెల్లా క్షమించును అని ఉద్బోధిస్తున్నాడు సీరా. మనం ఎప్పుడైతే పూర్తి దేవుని ఆలింగనం చేస్తామో అప్పుడు మనం పూర్తి తృప్తిని పొందుతాం. ఆయన యందే పూర్తిగా సేద తీరుతాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.